ఆదిరెడ్డి అన్న వస్తున్నాడు. హాయ్ చెప్పు నా సబ్స్క్రైబర్స్కి. వస్తున్నాం, దారిలో ఉన్నాం. ఎప్పుడు ఇదే ఓకే, కొంచెం ముందుకు జాగేయాలండి. ఓకే ఓకే. టిపికల్ విఐపి ట్రీట్మెంట్. ఎక్కండి. సైడ్ కాపేసుకోండి. ఈ ఫ్రంట్ మానిటర్స్ కొంచెం ఇది పెంచుతారు. పవన్ సార్ చూద్దాం అసలేనా, మనోళ్ళే కదా అందరూ. అందరికీ నమస్కారం అండి, బాగున్నారా? ఓకే, చాలా డల్గా ఉన్నారు. ఒకసారి ఇందాక నుంచి నేను ఓ వేసుకోండి, చప్పట్లు కొట్టండి అని అంటూనే ఉన్నారు. పాపం ఎంత కష్టపడుతున్నారు. మీరు మాత్రం అసలు ఎక్కడ కదలిక లేదు. సీరియల్, టీవీ సీరియల్ చూస్తున్నారు. మిస్ అవుతున్నారా టీవీ సీరియల్ని ఈరోజు? ఏమైనా సాటర్డే ఏం లేదుగా. ఓకే, దెన్ ఒకసారి లెట్స్ ఆల్ క్లాప్. ఒకసారి చప్పట్లు కొట్టండి ఒకసారి. ఓకే, దట్స్ ఫైన్. జస్ట్ వార్మప్. మేము ఎప్పుడో వార్మప్ అయ్యాము, మీరు వార్మప్ అవ్వాలి. సో మీ అందరి కోసం నాకెంతో పేరు తెచ్చిపెట్టిన పాట పచ్చబొట్టేసిన. అండ్ ఎవ్రీ షోలో ఐ స్టార్ట్ విత్ దిస్ సాంగ్. ఈ పాట లేకపోతే ఐ డోంట్ నో హౌ మై లైఫ్ వుడ్ బి. సో ఈ సాంగ్ with all the blessings of Vinayakudu. So let's go. And yeah. So I request very hotly welcome ఆదిరెడ్డి గారి. కమాన్ ఒకసారి గట్టిగా క్లాప్స్. యా, క్రేజీ అండి, క్రేజీ. థాంక్యూ సో మచ్. వెరీ హోట్లీ వెల్కమ్ ఆదిరెడ్డి గారు. నాకు ఒక 2 నిమిషాలు ఇస్తావా? నేను చూడకముందే పిలిచేసాను ఆదిరెడ్డి గారు, నడపిస్తావు. సారీ అండి మదన్ గారు, ఎవ్రీ ఇయర్ మీరే ఎక్కువ మాట్లాడిస్తున్నారని. మీ మమ్మీ సెల్ఫీ దిగింది ఆదిరెడ్డి గారితో. మిత్రుడు, సోదరుడు ఆదిరెడ్డి గారు సామాన్య కుటుంబంలో పుట్టి మనలాంటి కష్టాలు నష్టాలు తెలిసి బిగ్ బాస్ 6 ఫైనలిస్ట్ కంటెస్ట్ లో ఉండి ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజల గుండె మనసుల్లో స్థానం సంపాదించుకొని, చాలా మంది మగవాళ్ళకు ఆదిరెడ్డి గారు తెలియదు కానీ ప్రతి ఇంట్లో ఉండే ఆడవాళ్లకు ఆదిరెడ్డి తెలియని వారు బహుశా నాకు లేరు. మొన్న ఒక ఈవెంట్ కి నెల్లూరుకి నేను సెల్ఫీ దిగారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఒక మంచి మనసుతో ఎన్నో కష్టాలు పడి ఈరోజు ఈ దగ్గరకు వచ్చినటువంటి, ఈరోజు ఏమీ ఆశించకుండా మాకు ఇక్కడికి విచ్చేసి ఖచ్చితంగా పోయిన సంవత్సరం సెంటిమెంట్ మాకు ఆదిరెడ్డి. ఎందుకంటే పోయినసారి లడ్డు వేలంపాటికి ఆయన్నే మేము
సంతోషం. పిలిచిన వెంటనే నేను వస్తానని చెప్పాడు. ఈసారి కూడా నేను పిలవకపోయినా నేను వస్తాను బ్రో అని చెప్పి అతనే అంటే నేను పిలుద్దాం అనుకున్నా, నేను పిలిచే లోపలే ఆయన నాకే ఫోన్ చేసి ఖచ్చితంగా ఈ సంవత్సరం కూడా నేను కూడా వస్తాను బ్రో అని చెప్పి నిజంగా ఇక్కడికి వచ్చినందుకు మా లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ తరఫున ఆదిరెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులకు స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉన్నాం. వారిని శాలువాతో సత్కరించడానికి మన ఉట్టి తాత శేఖర్ యాదవ్ గారు మరియు మన కమిటీ మెంబర్ ప్రసాద్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. పేరు పేరుగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అది గారు మన లెఫ్ట్ సైడ్ రోడ్ కూడా మొత్తం బ్లాక్ అయిపోయింది. ఒకసారి మన హాయ్ అందరికి. ఇఫ్ యు డోంట్ మైండ్ ఆది సార్ ఒకసారి లెఫ్ట్ సైడ్ కూడా చూడాలి. లెఫ్ట్ సైడ్ చాలా మంది ఉన్నారు, చాలా మంది యూత్. ఒక్క నిమిషం మాత్రం మాట్లాడతాను. నేనేం చెప్పాలనుకున్నానంటే లంబోదర గణేశుడు ఏది కోరుకుంటాడు వాళ్ళకి తీరుస్తాడు అనడానికి మన కళ్ళ ముందే ఆయన పోయిన సంవత్సరం 2,000 రూపాయలు వాడారు. 8 లక్షల మళ్ళీ లండుబాటు వాడారు అంటే ఆయన మనసులో ఏమనుకున్నాడో అవన్నీ ఏదొకటే వాడుంటారు. దాంతో పాటుగా నేను అనుకుంటున్నాను, పోయిన సంవత్సరం ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాత ఎక్స్మార్ట్ ప్రోగ్రామ్ లో సెలెక్ట్ అయ్యాము, దాంట్లో రన్నప్ అయ్యాము. దాంతో పాటుగా లాస్ట్ ఇయర్ ఎవరైతే విగ్రహం డొనేట్ చేశారో వాళ్ళకి దాంతో పాటుగా ఈ కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి మంచి జరిగిందని వీళ్ళందరూ చెప్పడం నాకు ఆశ్చర్యం అనిపించింది. కాబట్టి లాస్ట్ ఇయర్ 50,000 మెంబర్స్ విజిట్ చేస్తే 50,000 ప్లస్ ఈ ఇయర్ ఆల్మోస్ట్ 2 లక్షల మంది విజిట్ చేశారు. రోజు రోజుకి గణేశుడి మీద జనాలకి నమ్మకం పెరిగిపోతుంది అన్నట్టు ఒక నిదర్శనం. అది కూడా ఎవరో అనిపించింది. దాంతో పాటుగా ఈ లంబోదర గణేశుడి ఉత్సవాలు రోజు రోజుకి రాష్ట్ర స్థాయికి వెళ్ళిపోతున్నాయి. నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తో పోటీ పడి 2 రాష్ట్రాలకు నుంచి ఈ ఉత్సవాలు జరిగేటట్టు అనిపిస్తున్నాయి. అండ్ చక్రి గారు మదన్ గారు కూడా ఈ గణేశుడి ఈ లంబోదర గణేశుడి ఉత్సవాలు రోజు రోజుకి దినదినాభివృద్ధి ఎలాగైతే చెందుతాయో వాళ్ళిద్దరు కూడా గట్టిగా 30 ఏళ్ళ వయసు వాళ్ళే అయినా కూడా ఈ ఏజ్ లో ఇంత చిన్న వయసులో మదన్ గారు కానీ చక్రి గారు కానీ ఇంత పెద్ద ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు అంటే ఊహించుకోండి ఇంకొన్ని సంవత్సరాల్లో వాళ్ళు ఏ రేంజ్ కి వెళ్తారో, ఈ లంబోదర గణేశుడు రోజు రోజుకి ఎంత నవ్వకపోతారో వీళ్ళిద్దరు కూడా ఏ రేంజ్ కి వెళ్తారో మీ ఊహకు వదిలేస్తున్నారు. వీళ్ళ మంచితనం కానీ నేను దగ్గర నుంచి చూశాను. ఒక చిన్న హెల్ప్ అడిగితే నేను ఈ నియోజకవర్గానికి నాకు ఓటుకోలేదు, నా వల్ల వీళ్ళకి ఏ యూజ్ లేదు. స్టిల్ నేను ఒక రోజు చిన్న హెల్ప్ అడిగితే ఒక్క సెకండ్ లో చేసిచ్చారు. నాకే కాదు, నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వీళ్ళ దగ్గరికి వెళ్ళి
వీళ్ళు చేయగలిగే పని అయితే చేసి పెట్టేస్తారు. దాంతో పాటు ఈ మధ్య వీఆర్ లా అసోసియేట్స్ అని చెప్పి దాన్ని ఓపెన్ చేశారు. ఆ రోజు ఓపెన్ చేసి ఎవరైనా డబ్బుల కోసం చూస్తారు, కానీ వీళ్ళు ఎక్కువగా చెప్పింది ఏంటంటే వీఆర్ లా అసోసియేట్స్ పేద ఎంఆర్ లా అసోసియేట్స్ పూర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లీగల్ గా ఇష్యూస్ ఏమన్నా ఉంటే మా దగ్గరికి రండి, మేము వాళ్ళకి డబ్బులు తీసుకోకుండా పూర్ పీపుల్ హెల్ప్ చేస్తామని చెప్పిన విధానం చూస్తే గట్టిగా చెప్పట్లు ఒకసారి. కాబట్టి వీళ్ళు కూడా లైఫ్ లో చాలా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను ఇక్కడ పిలిచినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఏంటంటే లాస్ట్ లో ఒక మాట చెప్తాను, ఇక్కడ ఎంతమంది సెలబ్రిటీస్ నేను మీలో ఒక్కరిని, మీ నెల్లూరు వాడిని, వీళ్ళందరికీ 2-3 రోజుల ముందు చెప్పాలి. నాకు 40 నిమిషాల ముందు చెప్తే కావాలని హ్యాంగర్ మీద ఉన్న షర్ట్ పిలవాల్సిన అవసరం లేదు. నేను అదే చెప్పాను, స్టిల్ వీళ్ళు పిలుస్తారు తప్పించి నాకు పిలవాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. థ్యాంక్స్ అలాట్. సూపర్. 1947 లో మా తాతగారు నెల్లూరులో నీళ్ళు లేనప్పుడు ఏం చేశారు? సిగ్గు లేదు అంటే అడగడం లేదు. నాకు ఇళ్ళలో పడి కావాలి. చెప్పు ఏంటంటే మనకన్నా ఇల్లు బాగా చేస్తారు. ఏమైందిరా? గుర్తుందా? సిగ్గుందా? మనిషిలో పశువు ఎవడు? గుర్తుంటాను. కారు కొంటే సరిపోదు. అది ఎక్కడ పెట్టాలి? ఎవరురా? ఇది కార్ నెంబర్ అంతా అది కార్ నెంబర్ కాదురా, 000. దీని అమ్మది ఆడి కారు, నాది. మీకు లేదా? ఒరే కంపెనీ ఆడి కారు 4. ఆట కావాలా పాట కావాలా? రెండు కనిపిస్తా, తీసుకోండి. ముందుకు వచ్చినా నందన్ రారా సైడ్ చేస్తాము. సైడ్ సైడ్ फोटो देना फोटो दीनु रामे Nol control dosa. Ali daw desa. Dar desa. Akida daw desa. Isar daw desa. Agos daw desa. Hazar mana mana.
పాన పాన థ్యాంక్ యూ అన్న తీసుకెళ్ళినందుకు బాయ్ 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 సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి మనోడి ఛానల్ని మంచి